అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మనదేనా షాప్ ఇది? షాప్ మనదండి. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదన్న. ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తూ ఉంటారు. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు, ప్రచారం కూడా చేస్తారు. వస్తురా ఇటు ఈ ఏరియాకి వస్తురా ప్రచారానికి? ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎవరు రాలేదు. ఏమో ఇన్ఛార్జ్ మీటింగ్లు అవన్నీ నడిచినాయని తెలిసింది తప్ప ఇక అంతకుమించి మనకు పెద్దగా మా వ్యాపారస్తులు కాబట్టి కాము ఉంటాం, చూస్తుంటాం తప్ప ఇంకేం లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గమా? ఇది ఎల్బీనగర్ నియోజకవర్గం. ఎల్బీ నగర్ కదా. మొన్న ఇక్కడ సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కదా, వచ్చిపోతుండ సుధీర్ అన్న. ఇక ఆయన పైన ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. ఇక వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పనులు ఇక అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇక అవునా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్నా? మనం మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, 120 రోజులు దాటిన అధికారానికి వచ్చి కూడా. ఏమంటారు పబ్లిక్, ఏమంటారు అన్న? ఇప్పుడు 10 ఏళ్ళు ఒకసారి అవకాశం ఇచ్చాము కేసీఆర్కి, నచ్చలే. దాంట్లో ఎన్నో లోతుపాతులు అన్నీ చూసిరు జనాలు, డిసైడ్ అయ్యారు మార్చాలనుకుని మార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఒక 3 నెలలు అయింది, 3-4 నెలలు హార్డ్లీ. ఆయన కూడా టైం ఇవ్వాలి కదా. ఎవరిని మనం విమర్శించే అంత విమర్శించాలి, ఇక టైం కూడా ఇవ్వలేదు ఆయనకు. 10 ఏళ్ళు చూసాం కాబట్టి విమర్శించి ఆయన గద్దె దింపేసినాం. ఇప్పుడు వచ్చి 4 నెలలు అయింది కాబట్టి ఆయన కూడా కొంచెం సమయం ఇస్తే ఆయన ఏం చేయగలుగుతాడో జనాలు వచ్చే 5 సంవత్సరాల్లో మంచిగా చెడని ఒక లెక్క మీదకి వస్తారు కాబట్టి ఆయన అప్పుడు చూసుకోవచ్చు. ఎలక్షన్లో అప్పుడు జనాలే చూస్తారు, మనమేం కాదు. కానీ ప్రతిదానికి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అన్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడతావురా? ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఒక నియోజకవర్గానికి ఒక నిమ్స్ హాస్పిటల్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, చాలా చెప్పాడు. అట్లా ఇచ్చాడా? మూసినది నీళ్ళు తాగొచ్చు అన్నాడు, ఎన్నో అన్నారండి. చేశారా? ఓన్లీ హామీల వరకే, అవి అయ్యే వరకు చాలా టైం పడుతుంది. 10 ఏళ్ళు అయిపోయింది, అదేం చేయలే. జనాలు చేయలేదని మార్చేశారు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూద్దాం, ఎవరిని మనము అనేది ఏమి ఉండదు కాబట్టి దాని కూడా సమయం ఆయన కూడా ఇస్తే ఆయన ఏం చేస్తాడో జనాలకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మీ షాప్ కాడికి చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు హడావిడిగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఏమంటారు? మీరు వచ్చే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా, ఎట్లుంటాయి ఎంపీ ఎలక్షన్స్, ఎవరికి ఓటు అనుకుంటారు కదా, పబ్లిక్ ఏమనుకుంటారు? నేను అడిగేది ఏముండదండి, పబ్లిక్కే అడుగుతుంటున్నాను. ఎట్లా ఏం కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అడుగుతుంటే ఏముంటుందండి, వాళ్ళే చెప్తుంటారు ఈసారి ఓటు వేయండి అంటే. ఎవరికి వేయాలంటే చూసాము, టీఆర్ చూసాము, కాంగ్రెస్ చూసాము. జాతీయ స్థాయిలో నాయకులు ఇదివరకు ఒక పార్టీకి ఎప్పటి నుంచో నిబద్ధతగా పనిచేసిన వాళ్ళు కార్యకర్తలు చాలామంది కాంగ్రెస్ తరఫు నుంచి అయినా సరే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే, అప్పుడు జగన్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండే, అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇంకా కట్టర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉన్నారు. కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేవండి. ఎందుకంటే ధర్మం అనే ఇప్పుడు ఇక మన మాల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మన రాగి లక్ష్మారెడ్డో, పద్మా మహేందర్ రెడ్డో, లేకపోతే ఈటల రాజేందర్ ఎవరు చూస్తలేరు. కొత్తగా ఏమొచ్చిందంటే అంశము, ఇప్పుడున్న జనరేషన్లో ఒక ధర్మం అనేది చూస్తారు. ధర్మం ఎక్కడుంది, ఎవరు పాటిస్తారు, ఎవరు అమలు చేయగలుగుతారు, ఇచ్చిన మాట నిలవేర్చుకుంటా అనే హామీ ఎవరు ఇస్తారు అనేది బాగా జనాలు చూస్తారు. ఇప్పుడు మనకంటూ ఒక హిందూ దేశంగా ఒకటి, ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్ 57 ఉన్నాయి. హిందూ కంట్రీలు 2 ఒక నేపాల్, ఇండియా. వీళ్ళు కూడా చాలా మైనారిటీస్ కూడా మనం ఇది ముస్లిం రాజ్యంగా మార్చాలని ఏదో అంటున్నారు. బట్ మనకు కూడా అప్పుడప్పుడు వింటున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ధర్మం ఏ చిన్న కర్ణాటకలో చూసాము, అది అక్కడ ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి అవి అంటారు, బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. సెంట్రల్ అనేది ఇప్పుడు చాలా గొప్ప విషయం. మన రామ మందిరం నిర్మించడం మా తాతల నుంచి మేము చూసినప్పుడు కూడా అది అయోధ్య అనేవాళ్ళు తప్ప. అప్పుడు అద్వానీ రథయాత్ర చేశారు 1992లో అనుకుంటా నాకు తెలిసి. అప్పట్లో వచ్చిన వేవ్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అంటే 30 ఏళ్ళ తర్వాత కూడా నాకు తెలిసి 30 అది 500 సంవత్సరాల నుంచి అంటున్నారు అయోధ్య రామునికి గుడి లేదని. మోడీ వచ్చారు, చేశారు. జనాలకు అదొక ధర్మం, మరి మన హిందూ సాంప్రదాయ ఒక ధర్మంగా ఉంది, ధర్మానికి ఒకసారి ఓటేద్దామని జనాలు అనుకుంటుంటే. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో. మరి కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు, విరక్తి వచ్చింది, దించేశారు. కానీ ఇక్కడ అవినీతి చాలా ఉంది. కవిత లోపలికి పోయింది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మీద అవినీతి, కాళేశ్వరం అట్లా పోవడం, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా బోఫోర్స్ అవన్నీ కేసులు చాలా ఉన్నాయి, బొగ్గు స్కామ్, 2G స్కామ్ అని. కానీ ఈ 10 ఏళ్ళల్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు చూడండి, 10 ఏళ్ళ కాలంలో మన స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూడండి,
ఏదో ఒక అవినీతి కనిపిస్తుంది. అది మోడీలో మీరు ఉన్నాయండి? మీకు వినిపించిందా, కనిపించిందా, ఒక ఆరోపణ వచ్చిందా? రాలే కదా. అంటే మంచి అంతే, మనము మంచి ఉంటే ఎవరైనా పోతారు, చెడు అంటే వద్దని. ఇప్పుడు కేసీఆర్ను పక్క పెట్టడం మాకు నచ్చలేదు జనాలకు. ఇప్పుడు మోడీ కూడా అట్లా ఏం లేదు కదా ఇంతవరకు. ట్రాక్ రికార్డు ఇంతవరకు వెళ్ళి ఒక హైవేలైనా ఇట్లాంటి ఉద్యోగాలైనా జీడిపి పెంచడమైనా తర్వాత పేదవాళ్ళకు సబ్సిడీ రేషన్ బియ్యం వేయడమైనా చాలా అన్ని విషయాల్లో మన చంద్రయాన్ సక్సెస్ అవ్వడం, శాస్త్రవేత్తలకు తర్వాత ఇన్నోవేటివ్ ఇవి స్టార్టప్స్ పెట్టడం, ఆత్మనిర్భర్ భారత్ ఇవి చాలా ఉన్నాయండి. చాలా చాలా ఇప్పుడు ముద్రా లోన్స్ అని ఏవో ఉన్నాయి. నేను తర్వాత ఏవో కొన్ని మేకలకు సంబంధించింది ₹1,00,00,000 సబ్సిడీస్, ఒక 50 లక్షల 50% చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులలో ఎవరు బెటర్ అనిపిస్తారు? మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అనిపిస్తుంది? నేను నాయకుని అంటూ ఏం చెప్పలేనండి. ధర్మంకు ఓటేయాలనుకుంటున్నా, ఇంకా అంతకుమించి ఏం లేదు. అంతే.